జై గోవింద. నిజానికి ప్రతి నెలలోనూ సంక్రాంతి అంటే సూర్య సంక్రమణం వస్తూ ఉంటుంది. మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. మేషాది నుంచి మీన రాశి వరకు 12 రాశుల్లోనికి 12 నెలల్లో సూర్యుడు ప్రవేశించడాన్ని సంక్రాంతి అని చెప్పుకుంటూ ఉంటాము. హేమంతములో చామంతుల చల్లదనము, బంతి పువ్వుల బంగారు కాంతితో, ప్రకృతి యొక్క పచ్చదనపు పైటతో, లక్ష్మీదేవి తన వయ్యారపు నడకలతో యాంత్రికమైన జీవితం నుంచి రసమయమైన జీవితంలోనికి మనల్ని అందరినీ ప్రవేశపెడుతూ ఉండడం ఈ సంక్రాంతి యొక్క ప్రత్యేకత. నిజానికి చెప్పాలంటే లోకనాయకుడు సూర్యుడు. అతను మనందరినీ కూడా తండ్రి స్థానంలో ఉండి బంధుత్వాన్ని నిలుపుకుంటూ ఉన్నాడు. పంచభూతాలకు ఆధారమైన అధిష్టానమైన అగ్నిదేవుడికి మూలాధారము, అహంకార శక్తిని పుష్కలంగా కలిగిన సూర్యుడు మకర రాశి అంటే పట్టు విడువని జలచరమైన మకర రాశిలోనికి సమ్మేళనం అవడం, అలాగే అయినాలలో గొప్పదైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఊర్ధ్వలోకాలకు దేవతాలోకాలకు ద్వారాలు తీయబడి పుణ్యాత్ములను స్వాగతించే పుణ్యకాలం ఈ ఉత్తరాయణ కాలం. అంటే ప్రజలను పునీతులు గావించే ఈ సంక్రాంతి పర్వదినం మనందరికీ కూడా సనాతన ధర్మంలో ఆధారంగా నిలిచింది. కాబట్టి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జై గోవిందా.